మలేషియా బోర్నియో మలయా ద్వీపకల్పం వద్ద ఉన్న ఆగ్నేయాసియా దేశం. ఒకప్పటి బ్రిటిష్ వలస పాలన నుంచి 1957లో స్వాతంత్రాన్ని పొందింది. మలై చైనీయుల భారతీయ సాంప్రదాయాల సమ్మిళితంగా ఉండే మలేషియా దేశ రాజధాని కౌలాలంపూర్. దేశ అధికారిక భాష మలాయ్ కాగా అధికారికంగా మతం ఇస్లాం. అయితే ఇస్లామేతర మతాలను అవలంబించేందుకు స్వేచ్ఛ ఉంది. బౌద్ధం, క్రైస్తవం, హిందూ మొదలైన మతాలు అక్కడ నివసిస్తూ ఉంటాయి. స్థానిక మలై వాసులను భూమిపుత్ర జాతిగా పిలుస్తారు. భూమిపుత్రులు కాకుండా మలేషియా వాసులుగా స్థానికత కలిగిన వాళ్ళు చైనా, భారతదేశాల నుంచి ఎన్నో తరాల క్రిందట వలస వచ్చిన వారి వారసులున్నారు. భారత్ నుంచి వచ్చిన వాళ్లలో తమిళులే అత్యధికం. మలేషియాలోని తమిళులు అధికంగా ఆరాధించే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఎంతో సుప్రసిద్ధం. ఏటా లక్షల సంఖ్యలో భారత్తో సహా పలు దేశాల నుంచి ఆ మలేషియా మురుగన్ ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులతో బటు గుహల ప్రాంతం కిక్కిరిసిపోతుంది. ఆ కార్తికేయ స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్ళిపోవడం కాదు, అలగు కృతికోత్సవం, పాలాభిషేకం, కావడి ఉత్సవం వంటి ఉత్సవాలన్నిటినీ అక్కడ నిర్వహిస్తారు. తమిళనాడు పళనిలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో జరిగే పూజాది కార్యక్రమాలన్నీ మలేషియా మురుగన్కి కూడా వేంచేపు చేస్తారు. మలేషియాలోని పత్తుమలై ప్రాంతంలో బటు గుహల వద్ద 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మలేషియా మురుగన్ కోవెల ప్రపంచ పర్యాటక ప్రాంతంగా కూడా విశేష ఆదరణ పొందుతోంది. బ్రిటిష్ వలస పాలనలో ఉన్న భారతదేశం నుంచి వాళ్ల వలస పాలనలోని ఉన్న అనేక దేశాలకు వ్యవసాయం, రబ్బరు, చెరుకు, తేయాకు తోటల పెంపకం కోసం వందల సంవత్సరాల క్రితం అనేక మంది భారతీయులను పనివాళ్లుగా ఇక్కడికి తీసుకొచ్చారు. బ్రతుకు తెరువును వెతుక్కుంటూ కూడా కొందరు ఆయా దేశాలకు వలస వెళ్లారు. అలా మలేషియా చేరిన భారతీయుల్లో తమిళుల సంఖ్య చాలా ఎక్కువ. ఇది బ్రిటిష్ వలస పాలన నాటి పరిపాలన చరిత్ర. అయితే భారత్ మలేషియాల మధ్య సంబంధ బాంధవ్యాల చరిత్ర అంతకు 1000 ఏళ్ల ముందు నుంచి ఉంది. చారిత్రక లిఖిత ఆధారాలను బట్టి తమిళనాడు ప్రాంతానికి మలేషియాకు మధ్య సుమారుగా 2000 సంవత్సరాల పూర్వం నుంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఆనాటి నుంచి అక్కడ దక్షిణ భారత శైలిలో నిర్మించిన ఆలయాలు ఉన్నట్టు పురావస్తు పరిశోధకులు నిర్ధారించారు. మలేషియా జనాభా లెక్కల్లో తమిళం మాట్లాడేవాళ్లు అక్కడ మొత్తం జనాభాలో 7% ఉన్నారు. తమిళనాడుకు సంబంధించిన మనకు లభిస్తున్న ప్రతి ప్రాచీన చరిత్ర సంగం యుగానికి చెందింది. కరికాల చోళుని పరిపాలనా కాలం నుంచి మలేషియాకు భారత భూమికి రాకపోకలున్నాయని పురావస్తు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. సంగం సాహిత్యాన్ని పరిశీలిస్తే పట్టినంపాలై అనే కవిత్వ పంక్తుల్లో కావేరీ పూంపట్టినం గురించి ప్రస్తావించడం జరిగింది. పట్టినంపాలై అంటే నౌకారేవు పట్టణం అని అర్థం. కావేరీ పూంపట్టినం ప్రస్తావనలో చోళుల పరిపాలన గురించిన కీర్తిగానం వినిపిస్తోంది. ప్రస్తుతం మైలాదుతురై జిల్లాలో ఉన్న పూంపుహార్ రేవు ప్రాంతంలో ఆనాటి కావేరీ పూంపట్టణం అది సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ రేవు పట్టణం అంటే కావేరీ పూంపట్టణం ఆనాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నౌకాశ్రయంగా ఉండేది. ప్రపంచ నౌకా వాణిజ్యానికి కీలక ప్రాంతంగా విలసిల్లింది. ఆ చరిత్రను వివరిస్తున్న కవిత్వమే పట్టినంపాలై. అందులో ప్రస్తావించిన కడరం ప్రాంతమే ఈనాటి మలేషియా. అలా కడరం ప్రాంతంలో నౌకా వాణిజ్య సంబంధాలు కలిగిన కావేరీ తీర ప్రాంతం నుంచి అంటే తమిళనాడు నేల నుంచి పలువురు అక్కడికి వెళ్లి నివసించారు. వ్యాపార వాణిజ్యాల్లో భాగం అక్కడకు వెళ్లిన తమిళులు అక్కడే స్థిరపడ్డారు. రాజరాజ చోళుని పరిపాలనా కాలంలో అతని కుమారుడు రాజేంద్ర చోళుడు సముద్రంపై అతిపెద్ద నౌకల శ్రేణిని నిలిపాడు. ప్రాచీన భారత చరిత్రను లోతుగా పరిశీలిస్తే రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు భారతీయ సముద్ర వాణిజ్యాన్ని శాసించినట్లు తెలుస్తోంది. కేవలం వాణిజ్యమే కాదు, అతి చురుకైన నావికాదళం చోళరాజుల ఆధీనంలో సముద్రాల్ని ఏలిందని చారిత్రక వివరణలు, పురావస్తు పరిశోధనలు వివరిస్తున్నాయి. ఆనాటి నావికాదళ వారసత్వాన్ని ప్రస్తుత భారత నావికాదళం కొనసాగిస్తుండడం మనకెంతో గర్వకారణం. అలా 2000 ఏళ్ల నాడు కడరంను జయించిన చోళరాజుకి కడరం కొండన్ అనే బిరుదు కూడా ఉంది. ఇప్పుడు మీరు పరిశీలిస్తే ఆనాటి సంగం కాలం నాటి చోళ రాజులు నేటి ఇండోనేషియా, మలక్కా, సింగపూర్, మలేషియా ప్రాంతాల సముద్ర వాణిజ్యాన్ని శాసించినట్లు స్పష్టంగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అలా రాజేంద్ర చోళుడు ఇప్పటి మలేషియాలోని కొంత ప్రాంతాన్ని సుమారుగా 75 ఏళ్ల కాలం పరిపాలించినట్లు తెలుస్తోంది. అలా వేర్వేరు చారిత్రక కాలాల్లో తమిళులు మలేషియాలో నివసించినట్లు అనేక ఆధారాలు ఉన్నాయి. మరి 2000 ఏళ్లకు మునుపు కూడా తమిళుల ఉనికి అక్కడ ఉండొచ్చని కూడా ఊహిస్తున్నారు. ఎందుకంటే రాజరాజ చోళుని కాలానికి సుమారుగా 1300 సంవత్సరాల ముందు మలేషియాలోని గుజాంగ్లోయ ప్రాంతంలో తమిళ ప్రభావం కనిపించింది. ప్రాచీన తమిళ శైలిలో నిర్మించిన పెద్ద ఆలయ ప్రాంగణం బయటపడింది. ప్రస్తుతం అది పురావస్తు శాఖ అధీనంలో ఉంది. తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ. కాబట్టి చోళ సామ్రాజ్యానికి ముందు నుంచి ఏదో రూపంలో వ్యాపార వాణిజ్యాలు జరిగినట్లు మలేషియా భూభాగానికి వెళ్లిన తమిళులు ఆపై అక్కడే స్థిరపడినట్లు తెలుస్తోంది. సాధారణంగా తమిళులున్న ప్రాంతంలో మురుగన్ ఆరాధన కనిపిస్తుంది. సింగపూర్, భారత్లను ఆక్రమించుకున్న బ్రిటిష్ వలస పాలకులు భారత్ నుంచి తడవలుగా అనేక మందిని శ్రామికులుగా మలేషియాకు తరలించారు.
మలేషియాలో అడవులను నరికి నివాస స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, రైలు మార్గాలు నిర్మించడం, ఇంకా అరటి తోటల పెంపకం, వ్యవసాయం వంటి కాయకష్టం పనులు చేసేందుకు శ్రమకు ఓర్చుకునే బలమైన వాళ్లను అక్కడికి పంపేవాళ్లు. అందునిమిత్తం తమిళ ప్రాంతం నుంచి వచ్చిన తమిళులు మలేషియాలో స్థిరపడ్డారు. అలా వలస వచ్చిన తమిళుల కోసం ఒక ఆలయం నిర్మించాలనుకున్నారు తంబుస్వామి పిళ్ళై. మలేషియా కౌలాలంపూర్లో ఇప్పటికే మరియమ్మన్ గుడి ఉంది కనుక బటు కేవ్స్ ప్రాంతంలో ఒక ఆలయం నిర్మించాలనుకున్నారు. పత్తుమలైలోని బటు గుహల ప్రాంతం అందుకు అనుకూలంగా కనిపించింది. పత్తుమలై పేరు మీదనే అవి బటు గుహలుగా పిలువబడుతున్నాయని కొందరు చెప్తున్నారు. ఆ కొండ మొత్తం సున్నపురాయి కొండ, అంటే ఆ గుహలన్నీ లైమ్ స్టోన్ కేవ్స్ అన్నమాట. ఆ ప్రాచీన లైమ్ స్టోన్ కేవ్స్లో కొన్ని వేల సంవత్సరాలకు ముందు మానవులు నివసించినట్లు ఆధారాలున్నాయి. ఇక 1800 సంవత్సరంలో చైనీయులు అక్కడికి వచ్చి పక్షిగూళ్లను సేకరించినట్లు చరిత్ర ఉంది. వాళ్ళు కొండ గుహల్లో నివాసం ఉండే పక్షులు, గబ్బిలాల వ్యర్థాలను సేకరించి ఎరువుగా అమ్మేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో సింగపూర్లో ఉండే తమిళ వ్యాపారి తంబుస్వామి పిళ్ళై మలేషియాలోని బటు గుహలను చూసినప్పుడు ఆ గుహల ప్రవేశ ద్వారం ఈటె ఆకారంలో కనిపిస్తూ ఉంది. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలోని వేలాయుధం అనే శక్తి ఆయుధం ఆకారంలో ఉండడంతో అక్కడే వేలాయుధ పాణి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించ తలపెట్టాడు తంబుస్వామి పిళ్ళై. ఆయన పూర్వీకులు ఏనాడో సింగపూర్ వచ్చి స్థిరపడ్డారు. ఆయన సింగపూర్లోనే జన్మించడంతో అదే అతని జన్మభూమి. అయితే తమ జాతి మూలాలు, సాంస్కృతిక వారసత్వాలు మాత్రం కొనసాగించారు. కనుకనే భారత్ నుంచి వలస వచ్చి మలేషియా, సింగపూర్ల అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహించిన తమిళుల కోసం ఆయా మలేషియా పత్తుమలై ప్రాంతాల్లోని బటు గుహల వద్ద తమిళులు మురుగన్గా పిలుచుకునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని, వేలాయుధాన్ని ప్రతిష్ఠించారు. ఇది జరిగి ఈనాటికి సుమారుగా 130 ఏళ్లు గడిచింది. ముందుగా కేవలం స్వామి విగ్రహం, వేలాయుధం మాత్రమే నెలకొల్పబడ్డాయి. ఆ తర్వాత తమిళనాట నిర్వహించే తైపూసం ఉత్సవం నిర్వహించి కొనసాగిస్తున్నారు. దేవతల సైన్యాధ్యక్షుడు, సంతాన ప్రదాత, యుద్ధంలో గెలుపుకు అధినేత అయిన మురుగన్ దానవులపై సాధించిన విజయానికి చిహ్నంగా తైపూసం పండుగను వైశాఖ మాసంలో నిర్వహిస్తారు. బటు గుహల మార్గంలో తొలుత కొండ మార్గమే ఉండేది. తర్వాత 1920వ దశకంలో చెక్కమెట్లు ఏర్పాటు చేశారు. 1940వ దశకం నాటికి వాటిని తొలగించి కాంక్రీట్ మెట్లు కట్టారు. కాలాంతరంలో ఆలయం వృద్ధి చెందింది. మలేషియాలో స్థిరపడ్డ తమిళుల ఆర్థిక స్థితిగతులు బలపడ్డాయి, ఐశ్వర్యవంతులయ్యారు. వాళ్లంతా మురుగన్ ఆలయాభివృద్ధి కోసం ఇతోధికంగా విరాళాలు సమర్పించారు. అలా 2003లో మురుగన్ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి బీజాలు పడ్డాయన్నమాట. అంటే పత్తుమలై కొండ ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తుగా ఉండేలా మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలనుకున్నారు. కేవలం 3 ఏళ్ల కాలంలో మలేషియా తమిళుల హార్దిక సహకారంతో 142 అడుగుల బంగారు వర్ణపు భారీ మురుగన్ విగ్రహం నెలకొల్పబడింది. ప్రపంచంలోని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాలన్నిట్లోనూ ఈ మలేషియా మురుగన్ విగ్రహమే అతి పొడవైన విగ్రహం. ఆ ప్రాంతంలో పలు చలనచిత్రాలు కూడా నిర్మించబడ్డాయి. ఆ తర్వాత కొంతకాలానికి తమిళనాడు సేలంలో మరో భారీ సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం వెలిసింది. అది మలేషియాలోని విగ్రహం కంటే ఎక్కువ ఎత్తున్నప్పటికీ భారతదేశానికి వెలుపల ఉన్న అతి ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాల్లో మలేషియా బటు గుహల వద్దనున్న మురుగన్ విగ్రహమే అతిపెద్దది. అసలు తైపూసం ఉత్సవం నాడు చూస్తే జాతి, మత, కుల భేదాలకు అతీతంగా మలేషియా మురుగన్ కోవెల ప్రాంతం మొత్తం కన్నుల పండుగగా ఉంటుంది. అందరిలోనూ భక్తి పొంగి పొర్లుతుంది. చైనా, మలై ప్రజలు కూడా ఎంతో శ్రద్ధగా భక్తులతో మురుగన్ను కొలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి కనుక అందుకు ప్రతీకగా ఆలయం అధికారులు బటు గుహల మొత్తం 272 మెట్ల మార్గాన్ని నెమలి పించం వర్ణాలను అచ్చంగా అలాగే తలపించేలా ప్రకాశవంతమైన రంగులతో నింపేస్తారు. ఇక రాబో రోజుల్లో ఎస్కలేటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారట. మొత్తానికి మలేషియా మురుగన్ కోవెల కేవలం హిందూ మత సాంప్రదాయ చిహ్నంగా మాత్రమే కాదు, భారతదేశం నుంచి వందల వేల సంవత్సరాల నాడు వలసపోయిన తమిళుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రగా నిలిచిపోతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.